శిరోమంటపము అని పేరు. వీర శిరోమంటపం. మన దేని పేరు అంటే ఎవరైతే లింగాన్ని పోగొట్టుకుంటాడో, ఎవరైతే లింగద్రోహిగా ఉంటారో ఆ కాలం లోపల వాళ్ళు ఏం చేసుకోవాలంటే శ్రీశైలం పోయి అడ్డకత్తె వేసుకొని తన తలకాయను తానే నడుపుకొని ఆ పరమాత్మునికి ఐక్యమైనటువంటి మండపము. అందుకే శ్రీశైలానికి శిరోమండపము, వీర శిరోమండపము అని పేరు. ఇప్పుడు శ్రీశైలం పోతే ముందుగా నందిని దాటిలో వచ్చేదే వీర శిరోమండపము. దాటిన తర్వాత రత్నగర్భ గణపతి, ఆ రత్నగర్భ గణపతిని దాటిన తర్వాత లోపలికి పోతే అక్క మహాదేవి, అల్లమ ప్రభు శిల్వల యొక్క అన్ని కూడా విగ్రహాలు కనిపిస్తాయి. దాన్ని దాటి లోపలికి పోతే అప్పుడు గణపతిలో మల్లికార్జున స్వామి దర్శనమిస్తారు. గురులింగంకు చేస్తున్నారు. శివలింగానికి 3 భాగాలు ఉంటారు. ఆ 3 భాగాలు ఏమి అంటే గురు లింగ లింగములే 3 భాగాలు కలిస్తే మహాశివలింగంలోని వీరి శివ ఆగమాలన్నీ కూడా మీ అందరికీ వివరిస్తామని. సరే, ఇష్టలింగ పూజ అందరూ కూడా ఒకసారి హృదయం మీద చేసుకుని చూడండి. ఈ యొక్క శరీర భాగం మొత్తం లోపల కూడా ప్రతి శిశువు కూడా 9 నెలలు తల్లి గర్భంలో ఉంటున్నట. ఆ తల్లి గర్భంలో ఉన్న శిశువు ఎట్లున్నాడు అంటే ఈ ఏళ్ళన్నింటినీ కూడా ఇట్లా పట్టుకుని ఉంటుంది. మనమందరూ కూడా ఎట్లా పుట్టినామంటే ఇట్లా పట్టుకునే పుట్టారంట. పరమాత్మని ఒక మాట ఇచ్చేస్తున్నట్ట ఆ శిశువు గర్భంలో ఉన్న. శిరోమంటపము అని పేరు. వీర శిరోమంటపం. మన దేని పేరు అంటే ఎవరైతే లింగాన్ని పోగొట్టుకుంటాడో, ఎవరైతే లింగద్రోహిగా ఉంటారో ఆ కాలం లోపల వాళ్ళు ఏం చేసుకోవాలంటే శ్రీశైలం పోయి అడ్డకత్తె వేసుకొని తన తలకాయను తానే నడుపుకొని ఆ పరమాత్మునికి ఐక్యమైనటువంటి మండపము. అందుకే శ్రీశైలానికి శిరోమండపము, వీర శిరోమండపము అని పేరు. ఇప్పుడు శ్రీశైలం పోతే ముందుగా నందిని దాటిలో వచ్చేదే వీర శిరోమండపము. దాటిన తర్వాత రత్నగర్భ గణపతి, ఆ రత్నగర్భ గణపతిని దాటిన తర్వాత లోపలికి పోతే అక్క మహాదేవి, అల్లమ ప్రభు శిల్వల యొక్క అన్ని కూడా విగ్రహాలు కనిపిస్తాయి. దాన్ని దాటి లోపలికి పోతే అప్పుడు గణపతిలో మల్లికార్జున స్వామి దర్శనమిస్తారు. గురులింగంకు చేస్తున్నారు. శివలింగానికి 3 భాగాలు ఉంటారు. ఆ 3 భాగాలు ఏమి అంటే గురు లింగ లింగములే 3 భాగాలు కలిస్తే మహాశివలింగంలోని వీరి శివ ఆగమాలన్నీ కూడా మీ అందరికీ వివరిస్తామని. సరే, ఇష్టలింగ పూజ అందరూ కూడా ఒకసారి హృదయం మీద చేసుకుని చూడండి. ఈ యొక్క శరీర భాగం